హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వి కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా మష్రూమ్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ఇక్కడ నేను 200 గ్రామ్స్ బటన్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. ముందుగా మష్రూమ్స్ని అయితే మనం క్లీన్ చేసుకోవాలి. మష్రూమ్ని తీసుకొని ఇలా వేలుతో ఇలా కింద నుంచి పైకి అంటే డస్ట్ లేయర్ అంతా కూడా వచ్చేస్తుంది. మొత్తం ఇలానే మష్రూమ్స్ అన్నిటిని కూడా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని మష్రూమ్లు కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక 2 సార్లు మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు 2 రకాలుగా ఎలా అయినా సరే మనం ఈ మష్రూమ్స్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. ఇలా మనం బిర్యానీ కానీ పులావ్ కానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నెయ్యి నూనె కలిపి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, కొద్దిగా మిరియాలు, 3 లవంగాలు, కొద్దిగా జాపత్రి, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు అలానే 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి మసాలాలని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పులావ్ కోసం ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే యూజ్ చేయట్లేదండి. నార్మల్ రైస్తోనే నేను పులావ్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బియ్యంలో నీళ్ళు వేసి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. బియ్యం కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత మష్రూమ్స్లో ఇప్పుడు మనం 1/4 కప్పుకి 1 స్పూన్ ఎక్కువ వరకు పెరుగునైతే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మష్రూమ్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదండి, అదంతా కూడా కొంచెం దగ్గర అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఉన్నప్పుడు మనం ఇందులో బియ్యాన్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని ఉంచుకోవాలండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని వేసుకోవాలి. ఇందులో నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు నీటిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 1కి 1.5 గ్లాస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి మష్రూమ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఒక 20 నిమిషాలు పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూసుకుంటే చూసారు కదా మష్రూమ్ పులావ్ అనేది ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.